హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఇడ్లీ ప్లేట్లో కేక్ వేశానండి, చాలా బాగా వచ్చింది. ఇలా చేస్తే పిల్లలు బాగా లైక్ చేస్తారండి. నేను స్పూన్తో చూపిస్తున్నాను కొలత. 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగుని గిలకొట్టుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చేలాగా గిలకొట్టుకోవాలి. స్మూత్గా రావాలి. అలా వచ్చాక 5 స్పూన్లు పంచదార వేశాను. తీపి బాగా తినేవారైతే ఇంకొక 1/2 స్పూన్ పంచదార వేసుకోవచ్చు. ఆ 5 స్పూన్ల పంచదార వేసి ఆ పంచదార కరిగే వరకు గిలకొట్టుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. ఆ పంచదార అంతా కూడా కరిగాక అప్పుడు 3 స్పూన్లు పాలు పోసుకోవాలి. పచ్చిపాలైనా పోసుకోవచ్చండి, కాసినవైనా పోసుకోవచ్చు. ఆ 3 స్పూన్లు పాలు పోసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. పిల్లలు బాగా లైక్ చేస్తారండి, చాలా బాగా వచ్చింది. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో కంటే ఇలా కలుపుకున్నా కానీ త్వరగానే అయిపోతుందండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, లేదంటే గీ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. 3 స్పూన్లు పెరుగు, 3 స్పూన్లు పాలు, 3 స్పూన్లు ఆయిల్ వేశానండి. 5 స్పూన్లు పంచదార వేశాను. అలా బాగా కలిపి అందులో ఎసెన్స్ వేసుకోవాలండి. ఒక 4-5 చుక్కలు వెనీలా వేశాను నేను. ఒక 4 చుక్కలు వేసి సోడా ఉప్పు వేశాను. కొద్దిగా సోడా ఉప్పు వేసుకుని బాగా కలపెట్టుకోవాలి. అలా కలిపినప్పుడు అలా బుడగలుగా రావాలండి. అప్పుడు మనకి కేకు బాగా హోల్స్ పడి స్మూత్గా స్పాంజ్ లాగా వస్తుందన్నమాట కేకు. అదిగో అలా బుడగలు రావాలి. మీకు దగ్గరగా చూపించాను చూడండి. ఇప్పుడు అందులో 7 స్పూన్ల మైదా వేసుకోవాలండి. కరెక్ట్ లెక్క. ఇలా కనుక వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. నేను అందుకే మీకు స్పూన్తో చూపిస్తున్నాను. 7 స్పూన్స్ వేసుకోవాలండి మైదా. 3 స్పూన్లు పెరుగు, 3 స్పూన్లు పాలు, 3 స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ, 5 స్పూన్లు పంచదార, 7 స్పూన్లు మైదా పిండి. ఇలా కనుక వేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటే స్పాంజ్ లాగా వస్తుందన్నమాట. అది కూడా బాగా కలపెట్టుకోవాలండి మొత్తాన్ని. పిల్లలు బాగా లైక్ చేస్తారండి. చిన్నగా ఉంటాయి కదా, వారికి ఒక 2 ఇచ్చేసారనుకోండి చక్కగా తినేస్తారు. వారికి కొత్త రకంగా కనిపిస్తాయి. మీరు కనుక ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసి ఇచ్చారంటే అదిగోండి అంత స్మూత్గా రావాలి. మనం ఎంత బాగా గిలకొట్టుకుంటే అంత బాగా వస్తుందండి ఈ కేక్ అనేది. ఇప్పుడు దాన్ని వేరే చిన్న బౌల్లోకి కొంచెం తీసుకోవాలండి. మనం కోకో పౌడర్ కలుపుకోవటానికి పైన కలర్ కోసమని. అంటే ఈ చాక్లెట్ ఫ్లేవర్ అది ఉంటే పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. అది ఆ పౌడరు 1 స్పూను వేశానండి. ఆ ప్లేస్లో ఒకవేళండి అది లేకపోయినా, కోకో పౌడర్ లేకపోయినా కొంచెం కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, బ్రూ, అదైనా కలుపుకోవచ్చు. కలుపుకుంటే మీకు ఆ టేస్ట్ వస్తుందన్నమాట. అదిగో అలా రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలండి. ఆ ప్లేట్లో ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకుని ఆ రేకుకు ఆయిల్ రాశాక కొంచెం ఆ వైట్ది వేసి తర్వాత మనం ఈ కోకో పౌడర్ కలిపింది వేసుకోవాలన్నమాట. ఇలా వేస్తే ఏంటంటే పిల్లలకు కొంచెం వెరైటీగా కనిపిస్తుందండి. కనిపించి వారు బాగా లైక్ చేస్తారు, ఇష్టంగా తింటారు. ఇది కోడిగుడ్డు లేకోకుండా చేశాం కదండి, ముఖ్యంగా ఎగ్ తినని వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా ఇలా చిన్నగా రౌండ్గా ఉండేసరికి వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారండి. వారికి 2 ఇచ్చేసారనుకోండి వారు శుభ్రంగా తినేస్తారు. వారికి బాగా నచ్చుతాయి. పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా కేకుని.
ఇలా వేస్తే కొంచెం వారికి వెరైటీగా కనిపిస్తుంది అన్నమాట, కలర్గా. పైగా ఈజీ ప్రాసెస్ అండి, ఇలా చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్. కేకు చేయటం రాదు అనుకునేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. ఇలా చేస్తే వాళ్ళకు కొంచెం కొద్దిగా షాప్లో నుంచి తీసుకొచ్చినట్టుగా ఉంటాయండి, వారు చూడంగానే లుక్ అలా వస్తుందన్నమాట. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక గిన్నె పెట్టుకునండి, ఏదన్నా ప్యాన్ లాంటిది పెట్టుకుని, మన కుక్కర్ ఇవి ఉంటాయి కదా అలాంటిది పెట్టుకునండి. ఒక స్టాండ్ లాంటిది పెట్టి దానిపైన రేకు పెట్టాను. అదిగోండి అలా. ఇందాక కొంచెం ఉబ్బింది చూపించాను కదా, ఇప్పుడు బాగా తయారైపోయిందనమాట. అలా చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసేయాలండి. మీకు డౌట్గా ఉంటే స్పూను అలా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది ఉడికింది లేనిది. మీకు కలర్ కూడా తెలిసిపోతుందండి. అదిగో పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ కలర్ వస్తే ఏంటంటే ఎక్కువ రోజులున్నా పాడవ్వండి, అలా మంచిగా కాల్చుకుంటే. మరి తెల్లగా తీస్తే కొంచెం నిలవ ఉంటే పాడవుతాయి అని, ఆ రంగు వస్తే బాగుంటాయి అన్నమాట. కరెక్ట్గా ఈ కలర్ రావాలి. అదిగో చూడండి ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో చూసారా. అలా నొక్కుతుంటేనే మీకు తెలుస్తుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.